నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. ఆగస్టు 4, 2025న అనగా ఆదివారం రోజు దిన ఫలితాలలో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావం ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కుజుడు 2వ స్థానంలో శుక్రుడితోనూ, చంద్రుడు మీ రాశిలోనే అనగా మేషరాశిలోనే సంచారం చేస్తున్నాడు. ఈ ఫలితాలు కుటుంబ విషయాల్లో స్పష్టత ఉంటుంది, ధనం వస్తుంది, భౌతిక అభిరుచులు కూడా మీకు పెరిగే అవకాశం ఉంది, ఆకస్మికంగా ధనలాభం కూడా కలిగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం చేసుకుని పూజ చేసుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. అయితే మీకు ఒక లక్ష్యం కూడా ఉండాలి. ఏంటంటే ఆర్థిక స్థిరత్వం కోసము మీరు ఒక సంకల్పాన్ని తీసుకోండి. ఎలాగైనా నేను స్థిరపడాలి అని ఒక సంకల్పాన్ని తీసుకున్నట్టయితే సక్సెస్ సాధిస్తారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 12వ స్థానంలోను, బుధుడు ప్లస్ రవి ఇద్దరు 3వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఎలా ఉండబోతోందంటే మీకు శ్రమ ఎక్కువ పెరుగుతుంది, అలసట ఎక్కువ కలుగుతుంది, వ్యయభారం ఎక్కువ ఉంటుంది. అనగా ఈరోజు మీకు ఏమీ బాగాలేదు. అయితే అనవసరమైన ఖర్చులు మీరు తగ్గించుకునే ప్రయత్నం చేయడంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కుటుంబంలో ఆందోళన ఉంది. కాబట్టి ఈరోజు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా, స్త్రీలైనా పురుషులైనా సరే ఏ పనులు చేయకండి, స్తబ్దుగా ఉంచండి. ఈరోజు యథావిధిగా గడిపే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము అమ్మవారికి కుంకుమార్చన చేసినట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. అయితే మీకు ఈరోజు ఒక లక్ష్యాన్ని ఇస్తున్నాను. శక్తిని నిలబెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. శక్తి ఉండదు, అయినప్పటికీ శక్తివంతంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి బుధుడు మరియు రవి ఇద్దరూ మీకు లాభస్థానంలో సంచారం చేస్తున్నారు. చంద్రుడు 11వ స్థానంలో. అయితే వీటి ఫలితాలు మీకు విశేషమైన ఆదాయము, అన్ని సక్సెస్లే. ఏ పని చేసినా విజయం సాధిస్తారు. వ్యాపారాభివృద్ధి, లాభాలు, తర్వాత ఉద్యోగంలో ప్రమోషన్స్, ప్యాకేజీ పెరగడాలు, ఆకస్మిక ధనలాభాలు, స్నేహితుల దగ్గర నుంచి మద్దతు రావడము, ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి లాభాలు రావడము, తర్వాత కుటుంబ పరంగా మంచి శుభవార్తలు వినడము, శుభకార్యాలకు వెళ్ళడము, ఇలాగ మీరు ఏ పని చేసినా మీకు అన్ని శుభాలే జరుగుతున్నాయి, లాభాలే జరుగుతున్నాయి, ధనం కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఆంజనేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసుకోండి. మీకు ఒక లక్ష్యం ఏంటంటే సమాజంలో స్థిరమైన గుర్తింపు సాధించాలి అని ఒక లక్ష్యాన్ని మీరు పెట్టుకోండి.